గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రి. గడిచిన రాత్రి కాలం అంతా ఆయన సన్నిధిలో మనల్ని అందరినీ భద్రపరచుకొని మరొక మంచి శ్రేష్టమైన దినంలోకి మనల్ని అందరినీ నడిపించిన విధానాన్ని కూడా ఆ దేవదేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను ఏమాత్రమున విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను ఏమాత్రమును విడువను, ఎడబాయను. గొప్ప దేవుడు మనం ప్రతి కార్యాలు కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనకే తెలియదు మన దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదిస్తున్నాడు, మనకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, మన కుటుంబాలు ఎంత మేలు చేస్తున్నాడని మనమే ఆశ్చర్యపోతాం. ఒక్కో దినం మనకు తెలియకుండానే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనం అనుకొని కూడా అనుకోం ఈరోజు మనకి దేవుడు ఎంత మంచి గొప్ప కార్యం చేస్తున్నాడని. కానీ మనకున్న శ్రమలను బట్టి కానీ, మనకున్న ఆర్థికపరమైన సమస్యల నుంచి కానీ, మనకున్న అనారోగ్యాల విషయాల్లో అయితేనేమి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మన బిడ్డల్ని ఉన్నత స్థలాల్లో కూడా నిలబెట్టగల దేవుడు ఆ దేవుడు. మనము కొన్ని దినములు కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు, కానీ దేవుడిని మనం విడవద్దు. ప్రార్థనతోటి వాటిని మనం ఎదుర్కోవాలి. సైతాను మనం శోధిస్తుంటుంది కొంతవరకు. ఇప్పుడు మనం దేవుళ్ళో పోవాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సైతాన్ని ఎన్నో అడ్డంకులు చేసి ఎన్ని శోధనలు. ఇప్పుడు మా ఆదివారం మందిరానికి పోవాలనుకున్న రోజు ఏదో పనులు కల్పిస్తుంటారు, ఏదో శోధనలు, ఏదో జరుగుతుంటాయి. కాబట్టి వాటిని అన్నిటిని ఎదుర్కోవడానికి మనకి ప్రార్థన ఒకటే బలం. మనకి ప్రార్థన శక్తితో మనం వాటిని అన్నిటిని ఎదుర్కొని మనం ఆ దేవదేవుల్లో ఉండగలిగితే ఆ దేవుడు మనకి ఏమిస్తున్నాడు, నిన్ను ఏమాత్రమునో విడవను. మనం ఏమాత్రం సైతాన్ శోధనలో పడిన ఆయన ఊరుకోడు. సైతాన్ని ఎదిరించగల ధైర్యాన్ని మనకు దయచేసే గొప్ప దేవుడు. నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను. మీకు దేవుడు వాక్యము బోధించి నీ పైన న్యాయముగా ఉన్నవి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయన యుగయుగములను ఒక రీతిగానే ఉండును. కాబట్టి దేవుడు ఎప్పటికి కూడా ఒకేలాగా, మన దేవుడు గొప్ప దేవుడు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించను. అది దేవుడు ఆయన ప్రేమించే వారిని శిక్షిస్తాడంట. కాబట్టి మనకి ఏదో శ్రమలు వచ్చినాయి, ఏదో బాధలు వచ్చినాయి, దేవుడు నన్ను విడిచిండు, దేవుడు నన్ను వదిలేసిండు అని మనం ఏం బాధపడే అవసరం లేదు. దేవుడు గొప్ప దేవుడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయగల నా గొప్ప దేవుడు కనుక